హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సెల్ వీడియోస్. స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా పేరెంట్స్కి పిల్లలకి కూడా ఫుల్ బిజీగా ఉంటుంది రొటీన్ అంతా కూడా. ఫస్ట్ డే అయితే నేను గుడికి తీసుకెళ్ళడం అలవాటు. ఫస్ట్ డే బాబా గుడికి తీసుకెళ్ళాను. పిల్లలిద్దరిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళనైతే నేను స్కూల్లో డ్రాప్ చేశాను అనమాట. స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు ఫస్ట్ వెల్కమ్గా ఇలా బోర్డు పెట్టారు, మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే నుంచి వీళ్ళు ఫస్ట్ డే అయితే యూనిఫామ్ వేయలేదు. నెక్స్ట్ డే నుంచి యూనిఫామ్ అండ్ కొత్త బ్యాగ్ అన్నీ పెట్టుకుని వెళ్ళింది మా పాప. చూడండి ఎంత మంచిగా నవ్వుతుందో కదా. కొత్త బ్యాగ్ అవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్కూల్లో అయితే బుక్స్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే బుక్స్ ఓపెన్ చేయగానే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా పిల్లలకి. ఫస్ట్ అయితే ఇలా చాలా నీట్గా ఉంటాయి కదా బుక్స్. ఇవి ఇయర్ అయ్యేటప్పటికి ఎలా ఉంటాయి వీటి పరిస్థితి చెప్పక్కర్లేదు, అంత దారుణంగా తయారు చేస్తారు పిల్లలు. అండ్ నెక్స్ట్ కొత్త బుక్స్ అన్నీ చూసేసుకుంటున్నారు వాళ్ళకి. అలాగే స్టేషనరీ కూడా అందులోనే వస్తుందన్నమాట. అవన్నీ కూడా చూపిస్తున్నారు, చూపించమంటే అవన్నీ సర్దేసుకున్నారు. ఇప్పుడు బాబు అయితే వచ్చేసినాయి. పాప రావడానికి ఒక 2 days లేట్ అయింది. అండ్ నెక్స్ట్ పాప కూడా వచ్చేసినాయి 2 days తర్వాత. పాప అయితే నెమ్మదిగా అన్నీ ఓపెన్ చేసుకుంది. ఓపెన్ చేసి అన్నీ కూడా నాకు చూపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే వీళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు, తర్వాత చదవమంటే అస్సలు చదవరు. స్టార్టింగ్లో అయితే అన్ని బుక్స్ చూసేయాలి అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోతారు కదా. అందులో మా పాప అయితే ఫస్ట్, తర్వాత తీయమంటే అస్సలు తీయదు. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే తీయమంటే ఎన్నిసార్లు బుక్స్ని అయితే ఎన్నిసార్లు చూస్తుందో. తర్వాత ఈ కిట్ అవన్నీ కూడా చూసేసుకుంటుంది. ఇవన్నిటికి కవర్స్ వేయడం ఇవన్నీ కూడా పేరెంట్స్కే కదా పెద్ద పని. వీటిలన్నిటికి కూడా తర్వాత మేము కవర్స్ అవన్నీ కూడా వేసేసాము. అండ్ నెక్స్ట్ స్కూల్లో అయితే ప్రాజెక్ట్ వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అని మంత్లీ థీమ్ అనమాట. ఈ మంత్కి అయితే వీళ్ళకి బాబుకోటి పాపకోటి చేయాలి కదా. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి నేనే చేసిస్తున్నాను డ్రాయింగ్స్. అవి పెద్ద పెద్దవి అయితే రాకపోతే చిన్నవి అయితే వాళ్ళు చేశారు. ఇయర్ నుంచి అయితే స్ట్రిక్ట్గా వాళ్ళకి దగ్గర ఉండి నేనే అన్నీ నేర్పించి వాళ్ళ చేత చేయించాలని ఫిక్స్ అయ్యాను. సో కాబట్టి నేను చేయడం కంటే వాళ్ళ చేత చేయించడం ఇంకా పెద్ద టాస్క్గా ఉంది నాకైతే. ఇద్దరి చేత అయితే ప్రాజెక్టులు అయితే రెడీ చేయించేసి స్కూల్లో సబ్మిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్టులు అవన్నీ కూడా ఎలా తయారు చేసాం ఇవన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్కి వచ్చి చూడొచ్చు. ఇవన్నీ చేయించేసాం. బిజీగా నడుస్తుంది నా డే అయితే. కంప్లీట్గా వెళ్ళి చేయించడం, చదివించడం, హోంవర్క్లు రాయిపించడం, అండ్ నెక్స్ట్ వెళ్ళిన స్కూల్ నుంచి తీసుకురావడం, లంచ్ బాక్సెస్ ప్యాకింగ్, అన్ప్యాకింగ్, వీటితో బిజీగా మా డే అయితే గడిచిపోతుంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో.